రికార్డింగ్ పెట్టారుగా. రెండు అయిపోయి ఇంతకుముందు మనం పీరియడ్లో ముందు క్లాసులో శుక్రాచార్యుడు తన రాజైనటువంటి తన శిష్యుడైనటువంటి బలి చక్రవర్తి తోటి ముందుగా నువ్వు దానం చేసే ముందు నీ యొక్క వంశాన్ని, నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క తేజస్సుని కాపాడుకో. వచ్చినటువంటి ఆ పొట్టి బ్రాహ్మణుడు ఉన్నాడే, నువ్వు ఇచ్చినటువంటి 3 అడుగుల నేలతోటే పోడు. అతడు ఎవరు అనుకుంటున్నావు? విశ్వాన్ని భరించే విష్ణుమూర్తి. నువ్వు ఇచ్చినటువంటి ఆ 3 అడుగుతోటి పోకుండా ఆ 3 అడుగులతోటే ముల్లోకాలను కొలవగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఈ బ్రహ్మాండం అంతా పెరిగిపోయి నిండిపోతా ఉంటే ఆ సమయంలో ఆపగలిగాడు ఎవరు లేడు కదా. కాబట్టి నా మాటలు విని దానం గినం ఏమి లేకుండా పంపించువయ్యి అని అన్నప్పుడు దానికి సమాధానంగా బలి చక్రవర్తి చెప్తున్నాడు, మహాత్మా మీరు చెప్పింది వాస్తవమే. ఒక గృహస్థుడు పాటించాల్సినటువంటి ధర్మం ఏంటో చెప్పారు. కానీ నేను అంతకు ముందే అడగటానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరు ఏది అడిగినా సరే, ధనము కావచ్చు, వృత్తి ఉపాధి కోసం వృత్తి కావచ్చు, మరి కీర్తి ప్రతిష్ఠ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ కోరికలైనా కావచ్చు, వాళ్ళు ఎవరు ఏది అడిగితే అది ఇస్తారని చెప్పి మాట ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అడిగిన వాడికి లేదని చెప్పి పంపనడం అంతకు మించినటువంటి పాపం ఏదైనా ఉంటుందా? దాన్ని మించిన పాపం ఏదైనా ఉంటుందా? అయినా మీకు ఇంతకుముందు భూదేవి చెప్పినట్టు విషయం మీకు తెలుసు. బ్రహ్మతోటి ఎంతటి చెడ్డవాళ్ళైనా భరిస్తాను కానీ అబద్ధం ఆడిన వాడిని భరించను అని చెప్పి. కాబట్టి ఈ లోకంలో అభిమానవంతుడు ఏ విధంగా ఉంటాడంటే, అభిమానవంతుడికి యుద్ధానికి వెళ్ళి తిరిగి రావడం అంటే చాటలు మంచిదని కలిచేవాడు, మాట ఇచ్చి ఆ మాటకి కట్టుబడేవాడు. వాడికి ఈ ప్రపంచంలో నుంచి విలువ ఎవరికైనా ఉంటుందా? కాబట్టి మీరే చెప్పండి, ఓ మహాత్మ నన్ను ఏం చేయమంటారు? సత్యహీనుడిగా మారమంటారా? లేదా ఒక అభిమానవంతుడుగా అభిమానధనుడుగా నన్ను దానం చేయమంటారా? అంతేకాకుండా ఇప్పుడు నేనంత అదృష్టవంతుడిని. నిజంగా ఒక రైతుకి చక్కటి పంట పండే భూమి, మంచి విత్తనాలు దొరికినటువంటి విధంగా దాతకు మంచి స్వీకరించేటువంటి వ్యక్తి తగినటువంటి ధర్మం లభించినప్పుడు అంతటి అదృష్టవంతుడు ఎవరు ఉంటారా? ఇప్పుడు నేను నిజంగా అదృష్టవంతుడిని కాదా?
నాకు దానం చేయదగినటువంటి ధనము ఉన్నది, స్వీకరించడానికి వ్యక్తి మీరు చెప్పారు కదా, బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడు అని చెప్పి, పైగా విష్ణుమూర్తి అని చెప్పి అంటున్నారు. నేను అంత అదృష్టవంతుడిని, మరి నా అదృష్టాన్ని కాలదనుకోమంటారా అని చెబుతూ ఇంకా అంటున్నాడు. చూడండి నెక్స్ట్ సెకండ్ పార్ట్లోది పద్యం చూడండి, 4th పాయింట్. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే, శిబి ప్రముఖులు బ్రీతిన్ యశకాములై, ఈరే కోర్కులు వారలం మరచిరే ఈ కాలము భార్గవ. మరొకసారి పద్యం చూడండి. కారే రాజులు రాజ్యములు గలుగవే, గర్వోన్నతి బొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై వేరైనంగలదే, శిబి ప్రముఖులు ప్రీతి యశకాములై, ఈరే కోర్కులు వారలం మరచిరే ఈ కాలము భార్గవ. భృగు వంశానికి చెందినటువంటి ఓ శుక్రాచార్య, భార్గవుడు అంటే భృగు వంశానికి చెందినవాడు. యుద్ధకర్తనాడు. భార్గవుడు అంటే యుద్ధకర్తం, భృగు వంశానికి చెందినవాడు. ఇక్కడ యు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వ్యుత్పత్తి అర్థం. మీకు 9th క్లాస్లోనే ఇక 9th క్లాస్ సిలబస్ చెప్పకుండా డైరెక్ట్ 10th చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి పాఠం చెప్పింది 10th క్లాస్, 9th వాళ్ళకు కూడా 10th క్లాస్ సిలబస్ చెప్తుంటాం. భార్గవుడు వ్యుత్పత్తి, భృగు వంశానికి చెందినవాడు. భృగు వంశానికి చెందినవాడు అర్థము శుక్రాచార్యుడు. కాబట్టి ఓ శుక్రాచార్య, ఓ గురువర్య అని సంబోధిస్తూ కారే రాజులు. ఇంతకుముందు రాజులు లేరా? ఎంతో మంది రాజులు ఉన్నారు. రాజ్యములు గలుగవే, వాళ్ళందరికీ రాజ్యాలు లేవా? ఉన్నాయి. గర్వోన్నతి బొందరే, ఎంతో మంది రాజులు ఉన్నారు, రాజ్యాలని కలిగి ఉన్నారు, రాజ్యాలు చక్కగా పరిపాలించారు. ఆ రాజ్యాన్ని పరిపాలించి విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించి గర్వోన్నతి బొందరే, గర్వ ఉన్నతి అంటే అధికమైనటువంటి గర్వాన్ని, అహంకారాన్ని పొందలేరా? అనేక మంది రాజులు ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలించారు, ధనాన్ని సంపాదించారు, దానితోటి ఎంతో గొప్పదైన అధికమైనటువంటి గర్వాన్ని పొందగలిగారు. వాళ్ళందరూ కూడా మరి తాము సంపాదించినటువంటి ఆ ధనాన్ని వారు ఎవరో కూడా, మరి వాళ్ళందరూ ఏరి, వాళ్ళెవరు ఉన్నారా? లేరు కదా. మరి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా కూడా ఏమైనా మూట కట్టుకుని పోగలిగారా? లేదు కదా. మరి అంత అత్యాశ ఎందుకు ధనం మీద? కనీసం భూమిపై పేరైనంగలదే, కనీసం వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ భూమిపై ఉన్నాయా? వాళ్ళ గురించి ఎవరు తలుచుకుంటున్నారా? లేదు కదా. కేవలం వాళ్ళేంటి, ధనం సంపాదించాలి అని
కోరికతోటే వాళ్ళు జీవించారు, వెళ్ళిపోయారు. కానీ పోయేటప్పుడు ఆ సంపాదించిన దాని మూట ధనవంతా ఏమైనా మూట కట్టుకుని పోగలిగారా? లేదు కదా. కనీసం వాళ్ళ గురించి ఎవరైనా తలుచుకుంటున్నారా? వాళ్ళ పేరైనా ఈ భూమిపై నిలబడ్డదా? అటువంటిది లేదు కదా. మరి మాకు ఈ ధనం వద్దు, ఏమీ వద్దు, మాకు కీర్తి మాత్రమే కావాలి అనుకున్నటువంటి శిబి లాంటి ప్రముఖులు ప్రీతి యశః కాములై, శిబి చక్రవర్తి లాంటి ప్రముఖులందరూ కూడా ప్రీతిని ఎంతో ఇష్టముతోటి మాకు ఈ ధనధాన్యాలు అవసరం లేదు, వాళ్ళకి ఏం కావాలి? యశః కాములై. ఇందాక చెప్పిన యశం అంటే కీర్తి, మాకు కీర్తి మాత్రమే కావాలి అని కోరిక కలిగిన వాళ్ళ ఈరే కోర్కులు, వాళ్ళందరూ ఈడేర్చలేదా కోరికలు? ఎవరు ఏదైతే కోరారో వాళ్ళందరి యొక్క కోరికలు తీర్చలేదా? తీర్చారు కదా. వారలను మరచిరే ఈ కాలము, మరి వాళ్ళని మనం ఇప్పటి వరకు కూడా మరవగలుగుతున్నామా? మర్చిపోలేకపోతున్నాం కదా. ఇప్పటికీ కూడా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అదే కేవలం ధనం మాత్రమే కావాలనుకునే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామా? లేదు కదా. మాకు ఈ ధనం అవసరం లేదు, మాకు కేవలం కీర్తి ప్రతిష్టలు లభిస్తే చాలు అని ఎవరైతే అనుకున్నారో శిబి లాంటి చక్రవర్తులు, వాళ్ళందరినీ మనం ఇప్పటికీ ఇన్ని తరాలు గడిచిపోయినప్పుడు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ వాళ్ళ గురించి మనం తలుచుకోవటం లేదా? మీరే చెప్పండి ఓ శుక్రాచార్య. మరి నన్ను ఆ ధనవంతుల్లాగా నా పేరు లేకపోయినా పర్వాలేదు, ధనాన్ని సంపాదించుకోని నేను ఎవరికి దానం ఏమి చేయకుండా ధనాన్ని కూడబెట్టుకోమంటారా? లేదా శిబి చక్రవర్తి లాగా నాకు ఎన్ని అవసరం, నాకు పేరు పరికల్పన కావాలి అని కోరిక కలవాలనేటువంటి నన్ను శిబి చక్రవర్తి లాగా మారమంటారా? అది కూడా మీరే చెప్పండి ఓ శుక్రాచార్య. కారే రాజులు రాజ్యములు గలుగవి గర్వోన్నతి బొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంచాలిరే, భూమిపై వేరైనంగలదే. శిబి ప్రముఖులు ప్రీతి యశః కాములై, ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలము భార్గవ. దీంట్లో చూడనా, కాలే రాజులు రాజ్యములు గలుగవి గర్వోన్నతి బొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంచాలిరే. దీంట్లో కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి ప్రకారం అనేక మార్లు తిరిగి వచ్చింది ఈ రెండు పాదాలలో. కాబట్టి దీంట్లో వృచ్చనప్రాసం అలంకారం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో రాజ్యములు గలుగవే గర్వోన్నతి బొందరే, సిరి మూట కట్టుకొని పోవంచాలిరే, భూమిపై పేరైన గలదే. ఏ అనేటువంటి ఒక అంచానుప్రాసం, ఒకే ప్రాసాక్షరం ఏ అనేది వచ్చింది కాబట్టి దీంట్లో అంచానుప్రాసం అలంకారం కూడా మనం చెప్పుకోవచ్చు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి, గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి గుణసంధి, గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి గుణసంధి. గర్వోన్నతి గర్వము చేత ఉన్నతి. తృతీయ తత్పురుషము
గర్వోన్నతి పొందరే వారేది సిరి శ్రీ ప్రకృతి సిరి వికృతి శ్రీ ప్రకృతి సిరి వికృతి సిరి అంటే సంపాదన ధనము సిరి మూట కట్టుకొని పోవంచాలిరే భూమిపై పేరైనను గలదే సిబి ప్రముఖులు ప్రీతి అంటే ఇష్టముతో యశ కాములై కాములను కోరిక గలవారు ఏంటి యశ కీర్తి మాత్రమే కావాలని కోరిక కలిగిన వాళ్ళై హీరే కోర్కులు హీరే అంటే ఈడేర్చలేదా తీర్చలేదా కోర్కులు అంటే ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ కోరికలు వారలను మరిచిరే ఇక్కాలము ఈ ప్లస్ కాలము ఈ ప్లస్ కాలము ఇక్కాలము త్రిక సంధి ఇక్కాలము త్రిక సంధి భార్గవ భృగు వంశానికి చెందినటువంటి ఓ శుక్రాచార్య అని చెప్పి సంబోధిస్తూ చెప్తున్నాడు. తర్వాత చూడండి ఇంకా చెబుతూ ఉడుగని క్రతువుల వ్రతములను పొడగనను జననట్టి పొడవునను గురుచై ఎడిగిడినట నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇంకా అంటున్నాడు ఓ మహానుభావ ఏ ఉడుగని క్రతువుల వ్రతములను పొడగనను జననట్టి పొడవున కురుచై అడిగిడినట నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఈ ప్రపంచంలో చాలా మంది దైవ దర్శనం కోసం దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఉడుగని అంటే ఎడతెగనటువంటి ఆపకుండా కంటిన్యూగా క్రతువులను యజ్ఞాలు యాగాలు వ్రతములను అనేకమైనటువంటి పుణ్యకార్యం కోసం చేసేటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా చేసినప్పటికీ పొడగనను దర్శనం ఇవ్వటానికి చననట్టి ఇష్టపడనటువంటి పొడవు ఆ విశ్వరూపాన్ని ధరించినటువంటి వ్యక్తి ఎవరు విష్ణు. ఇక్కడ 2 సార్లు పొడవు మొదటి పొడవేమో విశ్వరూపము, రెండవ పొడవేమో ఆకారం. ఇట్లా ఈ భూమి మీద ఆపకుండా యజ్ఞాలు యాగాలు వ్రతాలు చేసినప్పటికీ కూడా దర్శనం ఇవ్వటానికి ఇష్టపడినటువంటి ఆ విశ్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి లోక కళ్యాణార్థం లోకం యొక్క మేలు కోసం తన యొక్క ఆకారాన్ని తగ్గించుకొని విష్ణుమూర్తి తలుచుకుంటే చేయలేడా మరి? కానీ అంతటి గొప్పవాడే తన యొక్క విశ్వరూపాన్ని తాను తగ్గించుకొని పొట్టి బ్రాహ్మణ రూపంలో అంటే ఇక్కడ అంతటి విష్ణుమూర్తి అంతటి వాడే తన యొక్క విశ్వరూపాన్ని తగ్గించుకొని నా దగ్గరికి ఆకార పొట్టి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. పొడవులను కురుచై అడిగిడినట నన్ను దానం అడగడానికి వచ్చాడు. ఆహా, ఎంతమంది యజ్ఞాలు యాగాలు వ్రతాలు పుణ్యకార్యాలు ఇవన్నీ చేసినప్పటికీ ఆపకుండా వాళ్ళకు దర్శనం ఇవ్వనటువంటి ఆ విశ్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి నేను అడగకుండానే పొట్టి బ్రాహ్మణుల రూపాన్ని మార్చుకొని నాకు దర్శనం ఇవ్వబోతున్నాడు. నేను ఎంత అదృష్టవంతుడిని. అందరూ చేసినా కానీ దర్శనం ఇవ్వడానికి ఇష్టపడాలి, కానీ నేను ఏమి చెయ్యనప్పటికీ కూడా నాకు దర్శన భాగ్యం లభించేటట్టు చేశాను. నేనంత అదృష్టవంతుడిని ఓ శుక్రాచార్య. నన్ను బోటికి నిడరాదే మహానుభావ. కాబట్టి ఇంతటి అదృష్టం లభించినటువంటి నాకు నా ఇష్ట ప్రకారంగా నన్ను వదిలిపెట్టరాదు.
ఓ మహానుభావ ఇష్టార్థంబుల్ నేను కోరుకున్న విధంగా అతనికి దానం చేసే అదృష్టాన్ని నాకు కలిగించరాదు. నా విధంగా నేను నా ఇష్ట ప్రయత్నం నడుచుకోలేను. ఈ ఒక్కసారికి ఆ అవకాశం ఉపయోగించుకొని రాదు అని చెప్పి అడుగుతున్నాడు. మరి అంతటి ఎవరు ఇంత చేసినప్పటికీ యజ్ఞాలు, వ్రతాలు, పుణ్యకార్యాలు, ఇతరత్ర వ్రతాలు ఎన్ని చేసినప్పటికీ ఆపకుండా వాళ్ళకి దైవం దర్శనం ఇవ్వనటువంటి ఆ మహానుభావుడు నేను అడగకుండానే నాకు దర్శనం ఇచ్చాడు. నేను ఎంత అదృష్టవంతుడిని. మరి ఆ దర్శన భాగ్యాన్ని నన్ను కారణమనుకుంటావా? ఈ ఒక్కసారికి నా అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు, నన్నుగా వదిలిపెట్టరాదు అని చెప్పి శుక్రాచార్యుడు అంటున్నాడు. ఊడుగని అంటే ఎడతెగనటువంటి ఆపకుండా ఎల్లప్పుడూ క్రతువుల అంటే యజ్ఞముల, క్రతువుల అంటే యజ్ఞముల ఉడుగని ఎడతెగని క్రతువు యజ్ఞము యజ్ఞము క్రతువుల వ్రతములను కొడగనను కనపడని దర్శనమివ్వని దర్శనము చలనట్టి ఇష్టపడనటువంటి అంటే దర్శనము ఇవ్వటానికి ఇష్టపడనటువంటి ఆ మహానుభావుడు స్వరూపుడు తన యొక్క ఆకారం అంటే అంతటి గొప్పవాడు తన యొక్క గొప్పతనాన్ని కూడా తగ్గించుకొని లోక కళ్యాణం కోసం అంటే లోకానికి శుభం కలగడం కోసం, లోకానికి శుభం కలగడం అంటే ఈ రాక్షసుల్ని చంపి దేవతల్ని కాపాడటం కోసం ఇక్కడ నన్ను దానవడటానికి వచ్చాట. నన్ను కోటికి నెలరాదే మహానుభావ, మహా ప్లస్ అనుభావ, మహానుభావ సవర్ణ దీర్ఘ సంధి. ఇష్టార్థంబుల్, ఇష్ట ప్లస్ అర్థంబుల్, ఇష్టార్థంబుల్ సవర్ణ దీర్ఘ సంధి అని చెబుతూ ఓ మహానుభావ ఇంకా చెప్తున్నాడు. సరే నెక్స్ట్ పద్యం చూడండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ముకో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికి. కాబట్టి ఓ శుక్రాచార్య, నిరయంబైన నాకు నరకం ప్రాప్తించినా సరే, నిరయం అంటే నరకం, నిరయంబైన నాకు నరకం ప్రాప్తించిన, నిబంధమైన నాకు సంఖ్యలు పడి నేను కాలక్రమంలో బందీ అయినా కానీ అంటే నాకు బంధనాలు ఏర్పడినా కానీ, నిబంధమైన ధరణి నిర్మూలనంపైన నాకు ఈ ధరణి అంటే నా యొక్క రాజ్యము నిర్మూలనం పైన నా యొక్క రాజ్యము లేకుండా పోయినా సరే అంటే నేను రాజ్యభ్రష్టుని అయినప్పటికీ నాకు నరకం లభించినా కానీ, నేను కారాగృహంలో బంధింపబడినా కానీ, నేను రాజ్యభ్రష్టుని కాపాడబడినా కానీ,
దుర్మరణం పైన ఇంకా వేరే విధంగా నాకు చెడు మరణం లభించినా కానీ కులాంతమైన నా యొక్క కులము నా యొక్క వంశము అంతమైన నా యొక్క వంశం అంతరించిపోయినా కానీ ఇవన్నీ కూడా నిజము రానిము. ఇప్పుడు నేను ఆ చావుకి ఇవన్నీ కారణాలైన ఇవన్నీ నిజంగా వస్తే రాని కానీ పో ఏదైతే అదే జరుగుతుంది. కానివ్వండి ఏదైతే అదే జరుగుతుంది. కానీ పో హరుడైన ఆ వచ్చిన వాడు హరుడైన శివుడైనప్పటికీ హరి అయిన విష్ణుమూర్తి అయినప్పటికీ నీరజ భవుండు అభ్యాగతుండైన నీరజము నీరము అంటే నీరు, నీరము ప్రకృతి, నీరు వికృతి. నీరజము నీటి అందు పుట్టినది తామర పువ్వు. నీరజము నీరజము వ్యుత్పత్తి అర్థం తామర పువ్వు నీటి అందు పుట్టినది. తామర పువ్వు తామర పువ్వు నీరజ భవంతుడు. భవము అంటే పుట్టుక, భవము అంటే పుట్టుక. నీరజ భవంతుడు ప్రజల్లో నీరజం అంటే తామర పువ్వు, నీరజ భవుండు. ఆ తామర పువ్వు భవం అంటే పుట్టుక. తామర పువ్వు ఎందుకు పుట్టినవాడు తామర పువ్వు నందు పుట్టినవాడు. అర్థం బ్రహ్మ. ఆ వచ్చిన అభ్యాగతుండైన నేను రమ్మంటే వచ్చి నేను యాగం చేస్తున్నాను, అందరికి దానం ఇస్తామని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, మీరందరూ రండి అని చెప్పి నేను అభ్యర్థిస్తే కదా వాళ్ళందరూ వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు శివుడైనా కావచ్చు, విష్ణుమూర్తి అయినా కావచ్చు, బ్రహ్మ అయినా కావచ్చు, ఎవరైనప్పటికీ అని అర్థం. కాబట్టి నాకు నరకం ప్రాప్తించిన, మరి బంధనాలు ఏర్పడినా, నా రాజ్యం అంతరించిపోయినా, నాకు వేరే విధంగా మరణం లభించినా, నా వంశం అంతరించిపోయినా, నిజంగా ఇవన్నీ కూడా నిజంగా వస్తే రాని ఏదైనా జరుగుతుంది. కానీ ఇవ్వండి ఎవరు వచ్చినప్పటికీ ఆ వచ్చిన వాడు శివుడైనప్పటికీ, విష్ణుమూర్తి అయినప్పటికీ, బ్రహ్మ అయినప్పటికీ తిరుగను నేరదు నాదు జిహ్వ, నా యొక్క జిహ్వ నాలుక తిరుగను నేరదు, వెనక తిరగడానికి ఇష్టపడదు. అంటే ఏంటి, నేను మాట వెనక తీసుకోవడానికి ఇష్టపడను. వచ్చిన వాడు ఎవరైనా సరే మీరే అన్నారు ఆ విష్ణుమూర్తి అని చెప్పి వచ్చిందని చెప్పి, కానీ ఆ వచ్చిన వాడు ఎవరైనా నేను ఆలోచించను. ఎవరైనా కావచ్చు, శివుడైనా కావచ్చు, విష్ణుమూర్తి అయినా కావచ్చు, బ్రహ్మైనా కావచ్చు, ఎవరు వచ్చినా సరే నేను మాట ఇచ్చానంటే నా నాలుగు వెనక్కి జరగదు. కాబట్టి నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా అది అమలు జరిపే తీరుతాను. తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమ ధీవర్య రే ఏటికి. వినండి ఓ ధీవర్య. ధీ అంటే బుద్ధిశాలి, ధీ అంటే బుద్ధి.
ధీ అంటే బుద్ధి, ధీవర్య ఓ బుద్ధిశాలి అయినటువంటి ఓ శుక్రాచార్య అని అర్థం. ఓ ధీవర్య, ధీ అంటే బుద్ధి, ధీ బుద్ధిశాలి అయినటువంటి ఓ శుక్రాచార్య. వెయ్యి మాటలు అనవసరం. కాబట్టి వచ్చింది ఎవరా అని నేను ఆగుతున్నాను. ఎవరు వచ్చినా సరే నేను మాట ఇచ్చాను అంటే నా నాలుక వెనక్కి తిరగదు, అంటే నేను మాట తప్పను. వచ్చినవాడు ఎవరైనా సరే అడిగాడు అంటే నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాను. నాదు జిహ్వ, నాదు జిహ్వ, నా ప్లస్ జిహ్వ దుగాగమ సంధి, దుగాగమ సంధి. ఇది వ్యుత్పత్తి అర్థం. రసములతో కూడిన, రసములతో కూడిన వస్తువులను ఇష్టపడునది. అర్థం నాలుక, అర్థం నాలుక. జిహ్వము, జిహ్వ అంటే రసముతో కూడిన వస్తువులను ఇష్టపడునది. వేయి ప్లస్ ఏటికిన్ ఇత్వ సంధి. అంటే యాగుడిస్తే ఈలో ఈ ఉంది, ఈ ఎగిరిపోయి ఈ ఏ దగ్గరికి చేరగల ఏ లాగా మారిపోయింది. యాగిస్తే ఏ, కాబట్టి ఇత్వ సంధి. ఓకేనా? కాబట్టి ఇక ఓ శుక్రాచార్య 1000 మాటలు అనవసరం. నాకు నరకం ప్రాప్తించినా కానీ, నాకు సంఖ్యలు పడ్డా కానీ, నా వంశం అంతరించిపోయినా, నేను రాజ్యభ్రష్టుని అయినప్పటికీ, నేను ఇంకా వేరే ఏ విధంగా మరణం పొందినప్పటికీ, ఇవన్నీ కూడా నిజంగా కానివ్వండి, ఏదైతే జరుగుతుంది కానివ్వండి, ఆ వచ్చిన వాడు ఎవరైనా సరే, అది శివుడా, విష్ణువా, బ్రహ్మ అని ఎవరైనా సరే, ఎవరు వచ్చినప్పటికైనా సరే, నా మాట, నా నాలుక వెనక్కి తిరగదు, అంటే నేను మాట తప్పను. కాబట్టి ఇక 1000 మాటలు అనవసరం. కాబట్టి ఏదైతే జరుగుతుంది కానివ్వండి, మీరు ఖచ్చితంగా మాటకే కట్టుబడి ఉంటాను చెప్పండి. దీంట్లో మీకు ఫస్ట్ పద్యం ఉంది, కులము రాజ్యము. తర్వాత ఈ పాటలు 2 ఉన్నాయి, కారే రాజులు, ఇది నిరయం పైన. ఈ 3 పద్యాలు మీకు కంఠత చదవాలి. ప్రతిపదార్థాలు కూడా నేను ప్రతి పదానికి అర్థం చెప్పాను, ఇవన్నీ కూడా చదవాలి. ఓకేనా? మరోసారి ఆ 2 పద్యాలు చూడండి. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంచాలిరే, భూమిపై వేరైన గలదే, శిబి ప్రముఖులు బ్రీతి యశ కాములై ఈరే కోర్టులు, వారలం మరచిరే ఈ కాలము భార్గవ, నిరయంపైన నిబంధమైన ధరణి నిర్మూలనం పైన,
దుర్మరణం పైన కులాంతమైన నిజము రానిము కానిము హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన దిరుగన్ నేరదు నాగు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికి నీరజ భవుడు అభ్యాగతుండై మన చెప్పుకున్నాం క్లాసులో అతిథి అంటే తిథి వార నక్షత్రం లేకుండా పిలవకుండానే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడు. అభ్యాగతుడు అంటే మనం వెళ్ళి అభ్యర్థిస్తే మీరు రండి, ఫలానా రోజు మా ఇంట్లో ఫలానా శుభకార్యం ఉన్నది, మీరు రండి అని చెప్పి మనం ఆహ్వానిస్తే వచ్చేవాడు ఆగతుడు. అభి ప్లస్ ఆగతుడు, మనం అభ్యర్థిస్తే వచ్చిన వాడు. కాబట్టి ఆ వచ్చిన వాడు ఎవరైనా సరే నా నాలుక వెనక్కి తిరగలంటే నేను వెనక్కి మాట తీసుకోను, ఖర్చున మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి చెప్పడం అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఆ 2 పద్యాలు చూడండి. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్భోన్నతి పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిరే భూమిపై వేరైనంతలదే శిబి ప్రముఖులు బ్రీది యశాకాములై ఈరే కోర్పులు వారం మరచిరే ఈ కాలం భార్గవ నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రానిము కానిము హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నౌ దిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికి నిర్మూలనం పైన నిర్మూలనం పైన నిర్మూలనం నిహి ప్లస్ మూలనం విసర్గ సంధి దుర్మరణం దుహు ప్లస్ మరణం దుర్మరణం ఇది కూడా విసర్గ సంధి. సో చూడండి, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన అయిన అయినా అనే పదం ప్రతి పదము చివర అయిన అయినా అనే ప్రాసాక్షరం వచ్చింది. పదము చివర గాని వాక్యము చివర గాని పాదము చివర గాని ఒకే రకమైనటువంటి ప్రాసాక్షరము వచ్చినట్లయితే దానిని అంత్యానుప్రాసము అని చెప్పి అంటారు. ఇంకా పై పద్యం చెప్పుకున్నాం. రాజ్యములు గలుగవే గర్వోన్నతి పొందరే సిరి మూట కట్టుకుని పోవన్ చాలిరే రే అనేది వచ్చింది. దీంట్లో కూడా నిరయం పైన నిబంధమైన నిర్మూలనం పైన దుర్మరణం పైన కులాంతమైన ఇవన్నీ కూడా అంత్యానుప్రాసం పదం చివరి వచ్చినాయి కాబట్టి నా అయినా అయిన పదం వచ్చింది కాబట్టి అంత్యానుప్రాసంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో 3rd పార్ట్ చెప్పుకుందాం.
ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఈ వెనక ఒక్కసారి లెసన్ టైప్ మళ్ళీ ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలు కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? క్లోజ్ చేసేస్తున్నాం.